హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పొంగల్. మరి పొంగల్ అంటే పరవన్నం. మరి సంక్రాంతికి పరవన్నం చేసుకోవడం మ్యాండేటరీ. సో పరవన్నం చేసుకునేటప్పుడు అవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ లేకపోతే దాని టేస్ట్ అస్సలు బాగోదు. సో కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి ఆ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది తెలీదు. అందుకే ఈరోజు ఇలా పాయసం విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. మరి మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోతే మనకి మ్యాండేటరీగా కావాల్సినవి ఏమిటి అంటే పాలు, బియ్యం అండ్ బెల్లం, ఇలాచీ అండ్ డ్రై ఫ్రూట్స్. సో పాలు మనం 1 లీటర్ పాలు తీసుకుంటున్నాం. ఇక్కడ గేదె పాలు కానీ ఆవు పాలు కానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ ప్యాకెట్ పాలు అయితే అంత టేస్టీగా ఉండదు. సో కుదిరితే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తెచ్చుకోండి పాయసం కోసం. అండ్ రైస్ విషయానికి వస్తే ఒక కప్ ఆఫ్ రైస్ అంటే మనం కరెంట్ కుక్కర్తో యూస్ చేసే ఒక కప్ ఉంటుంది కదా. సో ఈ కప్తో 1 కప్ ఆఫ్ రైస్, 1 లీటర్ మిల్క్కి 1 కప్ ఆఫ్ రైస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ స్వీట్ వచ్చేసి బెల్లం వచ్చేసి 1/2 కిలో బెల్లం. సో ఇవి నేను కుందులో యూస్ చేస్తాను. సో ఈ ఒక్కొక్క కుందు వచ్చి 1/2 కిలో ఉంటుంది. ఇవి మోస్ట్లీ ఆంధ్రాలో ఇలాంటి బెల్లం దొరుకుతుంది. నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బ్లాక్ కలర్, కొంచెం డార్క్ కలర్ బెల్లం దొరుకుతుంది. అది వేస్తే కూడా పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి. సో అందుకే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఆంధ్ర, మా విజయవాడ సైడ్ నుంచి ఈ బెల్లం తెచ్చుకుంటాను. అండ్ పాలు, రైస్ అండ్ బెల్లం అయితే మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ కావాల్సింది ఇలాచీ అండ్ జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్. సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అనమాట. అంటే మ్యాండేటరీ కాదు. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ క్వాంటిటీ కూడా మనం దానికి ఏం మెజర్మెంట్స్ లేవు. ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. మనకు కావాల్సినవన్నీ ఇవి. అండ్ ఇలాచీ కూడా మనకి ఇంత క్వాంటిటీకి 3-4 సరిపోతాయి. సో ఇది మీడియం స్వీట్నెస్ తినే వాళ్ళకి ఇది బెల్లం ఒక కొందు సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే బెల్లం ఇంకొంచెం యాడ్ చేసుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని, మనం యూజువల్గా పాయసం చేసుకోవడానికి ఇలాంటి ఇత్తడి గిన్నె యూస్ చేస్తాం కదా. సో ఇదైతే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అడుగున అంటుకోకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. సో ఇలాంటి ఇత్తడి గిన్నె, కొంచెం మందం గిన్నె ఏదైనా ఉంటే అది తీసుకోండి. అండ్ ఫస్ట్ మనం మిల్క్ అందులో వేసేసుకోవాలి. గిన్నెలో మిల్క్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పాలు మరిగించుకోవాలి. లోలో కానీ మీడియంలో కానీ. సో ఒకేసారి హైలో పెట్టేయద్దు ఫస్టే. సో పాలు మరుగుతూ, లైక్ లో ఫ్లేమ్లో కొంచెం మరుగుతూ ఉండాలి. అండ్ దీనిపైన ఒక లిడ్తో క్లోజ్ చేసేసుకొని అలా పెట్టుంచితే అది పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రైస్కి ఏంటంటే కొంతమంది సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుంటారు, ఆర్ కందిపప్పు దేవుడికి పెట్టేటప్పుడు కందిపప్పు కూడా యాడ్ చేసుకుంటారు. సో అవి ఆప్షనల్. మీకు కావాలి అనుకుంటే మీరు కూడా అవి సగ్గుబియ్యము, కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది అవి యాడ్ చేయరు. సో అందుకే నేను అవి చూపించలేదు, అవి ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అవి కూడా. సో రైస్ మనం పెట్టేసుకున్నాక నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఫస్ట్ రైస్ ఒక 2 to 3 టైమ్స్ మనం రైస్ వాష్ చేసేసుకొని మంచిగా, ఆ తర్వాత రైస్ని కొంచెం సేపు నానబెట్టుకుంటే మనకి ఈజీగా పాలల్లో వేసినప్పుడు ఈజీగా ఉడికిపోతుంది. సో పాలు ఉడికేలోపు మనం ఈ రైస్ ప్రిపేర్ చేసేసుకొని కొంతసేపు నానబెట్టుకోవాలి. సో పాలు, సో ఇక్కడ మనకి రైస్లో వాటర్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ రైస్ ఎంతవరకు ఉందో అవి మునిగేదాకా ఉంటే చాలు. సో పాలు ఇంకా మనకి మరగలేదు.
కొంతమందికి పాలు పొంగించుకునే అలవాటు ఉంటుంది కదా! పండగలప్పుడు పాలు పొంగాలి అనే సెంటిమెంట్ ఉంటుంది. సో, అట్లా ఉంటే కొంచెం పాలు పైకొచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. లేదు అంటే గనక మీగడ కట్టింది అంటే పాలు మనకి మరిగిపోయినట్టే. సో, అప్పుడు మనం ఈ రైస్ పాలల్లో యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఉన్నాయి కదా! మనం బియ్యం నానబెట్టుకోవడానికి యూజ్ చేసిన వాటర్. సో, అవి కొంచెం మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లైట్‌గా వాటర్. సో, బియ్యం వేసినాక ఏమవుతుంది అంటే అది అట్టలట్టలుగా కట్టేసి ఉండల్లాగా చుట్టేసుకుంటూ ఉంటుంది. తడి బియ్యం వేడి పాలలో ఏసినప్పుడు. సో, వేయగానే మనం అలా వదిలేయకుండా వెంటనే స్పూన్‌తో తిప్పేసుకోవాలి. సో, తిప్పుకుంటే అప్పుడు అలా ఉండలు చుట్టకుండా మనకి రైస్ అంతా ఈజీగా స్ప్రెడ్ అయిపోయి మంచిగా ఉడుకుతది. లేదంటే అలా ఉండలు చుట్టేసేసుకుంటది. సో, వెంటనే రైస్ ఏసినప్పుడు ఫస్ట్ అయితే మనం వెంటనే తిప్పేసుకోవాలి. సో, వెంటనేనే కాకుండా మధ్యలో కూడా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు గెడ్డల్లాగా కట్టకుండా ఉంటుంది. సో, రైస్ పాలల్లో ఉడికేలోపు మనం బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. లైక్ ఒక కుందు బెల్లం తీసుకున్నాం కదా! సో, దాన్ని కొట్టుకొని మెత్తగా చేసేసుకుంటే మనం ఇందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యారలల్‌గా మరిగించుకోవచ్చు. సో, ఈ బెల్లం కొట్టేటప్పుడే ఇలాచీ కూడా ఇందులోనే కొట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని బెల్లంతో పాటే మనం ఇలా మెత్తగా చేసేసుకోవచ్చు. సో, ఇలా మెత్తగా చేసేసుకున్నాక మనం ప్యారలల్‌గా అక్కడ రైస్ ఉడుకుతూ ఉంది కదా! ఆ రైస్ ఉడికేలోపే మనం ఈ బెల్లం కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇది కూడా బెల్లం అంతా కరిగిపోయి ఆ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో, రైస్ ఇంకా ఉడుకుతూ ఉంది. సో, ఇంకా చాలా వాటరీగా ఉంది కాబట్టి అండ్ రైస్ కూడా ఇంకా బాగా ఉడకాలి. అండ్ ఈ రైస్, బెల్లం అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. సో, ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకొని అవి ఈ చిన్న చాపర్ ఉంటుంది కదా! సో, దీంతో మనం అందులో వేసేసుకొని సో, ఇలా మెత్తగా చాప్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు చిన్న చిన్న పీసెస్ కావాలి అంటే ఇంకొంచెం చాప్ చేస్తే ఇంకా చిన్న పీసెస్ వస్తాయి. సో, రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ బెల్లం కూడా అయిపోవచ్చింది. సో, ఈలోపు డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో ఏంచేసుకొని పెట్టేసుకొని రెడీగా ఉంచుకుందాము. సో, ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు ఫస్ట్ కిస్మిస్ విడిగా వేయాలి. అన్నిటితో కలిపి వేయకూడదు. ఎందుకంటే ఇవి తొందరగా వచ్చేస్తాయి. సో, చూసారు కదా! ఇలా వెంటనే వచ్చేస్తాయి. కొంచెం అవి అట్లా గోల్డెన్ కలర్ రాగానే అవి తీసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా వేయించుకొని రెడీగా తీసి పక్కన పెట్టేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు బెల్లం ఇలా మొత్తం ముక్కలన్నీ కరిగిపోయి ఇలా నురగ వచ్చింది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనకిది థిక్‌గా అట్లా ఏం రావసరం లేదు. ఐ మీన్ పాకంలాగా అట్లా ఏం కట్టక్కర్లేదు. బెల్లం అంతా కరిగిపోయి కొంచెం మరీ వాటరీగా కాకుండా కొంచెం ఇలా ఈ లిక్విడ్ ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. సో, ఇప్పుడు మనకి రైస్ రెడీ అయిపోయింది, బెల్లం పాకం రెడీ అయిపోయింది అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయాయి. సో, ఈ రైస్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కొంచెం చల్లారినాక మనం ఆ బెల్లం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం బెల్లం పాలలో వేసేస్తే ఇరిగిపోతది. అందుకే అలా ఇరగకుండా ఇలా విడిగా ఫిల్టర్ చేసుకొని లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా అలాగే మంచిగా ఉంటాయి. సో, బెల్లం పాకం యాడ్ చేసుకున్నాక పాయసాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ పాకం అంతా ఆ స్వీట్‌నెస్ అంతా రైస్‌కి మొత్తం పడుతుంది. సో, కొంచెం ఇలా బాగా మిక్స్ చేసుకొని అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్‌గా గట్టిగా అయిపోకూడదు ఇప్పుడే. ఎందుకంటే మళ్ళీ ఆరిపోతే అసలు గట్టిగా అయిపోతది. అందుకని కొంచెం ఇలా పల్చగా ఉండేలాగా చూసుకోండి. సో, ఇలా పల్చగా ఉంటే ఇంకా ఆరినాక కొంచెం గట్టిగా అవుతది కాబట్టి తినడానికి కూడా బావుంటుంది. లేకపోతే చాలా గట్టిగా అయిపోతది. అప్పుడు తినడానికి అంత కంఫర్టబుల్‌గా ఉండదు. సో, లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లైక్ స్వీట్‌నెస్ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టి ఉంచేస్తే ఆ రైస్‌కి మొత్తం బాగా పట్టి చాలా బావుంటుంది.
సో ఓవరాల్గా ఇప్పుడు మన పాయసం అయితే రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్లో నెయ్యి వేస్తాం కాబట్టి అది కూడా బాగా మిక్స్ చేసేస్తే రైస్కి మొత్తం పడుతుంది. సో టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఇలా సంక్రాంతి కాబట్టి మంచిగా ఇలా బొమ్మల కొలువులాగా పెట్టుకొని అందులో మన పాయసాన్ని డెకరేట్ చేసుకున్నాం అనమాట ఇలా. సో ఆవు పాలు శ్రేష్టం అంటారు కదా. సో ఇది పాయసం కాబట్టి అండ్ ఆవు పాలతో చేసుకున్నాము పాయసం అలా చేసుకోవచ్చు కాబట్టి ఇలా జస్ట్ అన్ని బొమ్మల కొలువులాగా యాడ్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.